సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనేదే P4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమం ఉద్దేశ్యాలను అధికారులతో మంత్రి సమీక్షించారు. నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే P4 లక్ష్యమన్నారు. P4 కార్యక్రమంలో మార్గదర్శకులు అందించే నిధుల వివరాలను P4 వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. దీర్ఘమైన ప్రస్థానం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఒక కార్యక్రమం చేస్తే కుటుంబాలని మనం గుర్తించి ప్రత్యేకంగా కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటో సమస్యల పరిష్కారం మనం చేయగలిగితే వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ముందు తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతోటి P4 విధానాన్ని ముందు తీసుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వం చేస్తున్న ఒక పాలసీ విధానం అని అనుకుంటే పొరపాటు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. ఈ ప్రస్థానం ఒక ఆశ కల్పిస్తున్నాం, ఒక భరోసా కల్పిస్తున్నాం, ఒక నమ్మకం కల్పిస్తున్నాం. కేవలం కొంతమందే ధనవంతులుగా మిగిలిపోతారు సమాజంలో అనే అపోహని తొలగించి ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి అటువంటి సౌకర్యాలు కల్పించడం, ఎవరైతే ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని మేము కష్టపడతాం అనే భావన ఉన్న యువతకు, సమాజంలో ఉన్న ఎంతోమంది ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో ఇండస్ట్రియలిస్టులుగా, బిజినెస్లో, ట్రేడ్లో, వాళ్ళందరూ కూడా ఒక అడుగు ముందుకేసి ఆదుకునే విధంగా ముందుకెళ్తాం. ఏలూరు జిల్లాలో 95,000 కుటుంబాలని మనం బంగారు కుటుంబాలుగా గుర్తించాం. ఇప్పటివరకు దాదాపు 2,70,000 మంది సభ్యులతోటి వీళ్ళకి ఇప్పటి వరకు 5,189 బంగారు కుటుంబాలని మార్గదర్శకులు ఆల్రెడీ ముందుకొచ్చి నిలబడడం, వాళ్ళకి అండగా జరిగింది.